హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 16వ తారీఖున స్టార్ట్ అయినటువంటి టెట్ ఎగ్జామ్స్ 22వ తారీఖు అంటే ఈ రోజు వరకు జరిగినాయి. వీటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్తోనే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 22/6/2026 తారీఖు రోజు ఈ ప్రెస్ నోట్ ఇచ్చారు, అంటే ఈ రోజే ఇచ్చారు. సో 5 రోజులలో 10 సెషన్స్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు ఏ రోజు ఎంతమంది ఎగ్జామ్కు రావాల్సి ఉంటే ఎంతమంది ఎగ్జామ్కి వచ్చారు, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, వాళ్ళ పర్సంటేజ్ ఏంది, ఎన్ని సెంటర్లలో ఎగ్జామ్ రాశారు, ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, హైప్ అనే బటన్ పై నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. చాలా మంది మిత్రులు అందులో ఉన్నటువంటి కోర్సులలో జాయిన్ అయ్యారు, వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. వాళ్ళందరూ మంచి స్కోర్ తీసుకోవాలని ఆశతో ఉన్నా. ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేద్దాం. 16 నుంచి 22 వరకు టెట్ ఎగ్జామ్లు జరిగినాయి. దీనికి సంబంధించి ఒక్కొక్క రోజు ఏ విధంగా ఎగ్జామ్స్ నడిచినాయి అనేది చూద్దాం. ఇక్కడ 16వ తారీఖు రోజు ఫస్ట్ సెషన్లో పేపర్ 1 ఎగ్జామ్ ఉండే. ఆ రోజు 41 సెంటర్లలో 15,032 మందిని అలాట్ చేస్తే 10,959 మంది రాశారు, 4,073 మంది రాయలే, అంటే 72.9% హాజరయ్యారు. ఇక సెకండ్ సెషన్ మధ్యాహ్నం సెషన్లో పేపర్ 1 ఎగ్జామే ఉండే. 41 సెంటర్స్లో 14,162 మందిని అలాట్ చేస్తే 10,352 మంది ఎగ్జామ్కి వచ్చారు, 3,810 మంది అబ్సెంట్ అయ్యారు, అంటే 73.10% హాజరయ్యారు. ఇక 17th రోజు పేపర్ 1 ఫస్ట్ సెషన్లో పేపర్ 1 ఎగ్జామ్ ఉండే. 55 సెంటర్లను అలాట్ చేసి 16,540 మందిని అక్కడ అలాట్ చేయడం జరిగింది. 11,605 మంది ప్రజెంట్ అయ్యారు, 4,935 మంది అబ్సెంట్ అయ్యారు, అంటే 70.16%. ఆ రోజు మాత్రమే తక్కువ మంది అటెండ్ అయ్యారు. ఇక అదే రోజు 17వ తారీఖు రోజు సెకండ్ సెషన్లో ఆఫ్టర్నూన్ సెషన్లో సెకండ్ పేపర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉండే. 57 సెంటర్లలో 17,617 మందిని అలాట్ చేస్తే 13,454 మంది హాజరయ్యారు, 4,163 మంది అబ్సెంట్ అయ్యారు, 76.37% హాజరయ్యారు. 18వ తారీఖు ఫస్ట్ సెషన్లో సెకండ్ పేపర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉండే. 60 సెంటర్లు హైయెస్ట్ సెంటర్స్ ఆ రోజు అలాట్ చేశారు. 19,060 మందిని అలాట్ చేస్తే 14,212 మంది ప్రజెంట్ అయ్యారు, 4,848 మంది ఆబ్సెంట్ అయ్యారు, 74.56%. 18వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో సెకండ్ పేపర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉండే. 59 సెంటర్లు అలాట్ చేసి 17,696 మెంబర్స్ని అలాట్ చేస్తే అదే సెంటర్లలో 13,219 మంది ప్రజెంట్ అయ్యారు, 4,477 మంది ఆబ్సెంట్ అయ్యారు, 74.70%. ఇక 19th రోజు మొత్తం సోషల్ ఎగ్జామే ఉండే. సెకండ్ పేపర్ సోషల్ ఫస్ట్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్. ఫస్ట్ సెషన్లో 59 సెంటర్లు, సెకండ్ సెషన్లో 58 సెంటర్లను అలాట్ చేశారు. ఫస్ట్ సెషన్లో 18,760 మందికి గాను 14,028 మంది పరీక్ష రాశారు, 4,732 మంది ఆబ్సెంట్ అయ్యారు, 74.78%. ఆఫ్టర్నూన్ సెషన్లో 17,774 మందిని అలాట్ చేస్తే 13,991 మంది ప్రజెంట్ అయ్యారు, 3,783 మంది ఆబ్సెంట్ అయ్యారు, 78.72%. ఇక 22వ తారీఖు రోజు మైనర్ మీడియం ఎగ్జామ్స్ ఉండే. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ ఇదంతా కూడా మైనర్ మీడియానికి సంబంధించిన సెంటర్స్ ఆ విధంగా అలాట్ చేశారు. ఇప్పుడు 78.50% మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్లో 73.37%. టోటల్గా 74.81% ప్రజెంట్ అయ్యారు. ఇక మిగతా మొత్తం ఆబ్సెంట్ అయ్యారు. ఇక్కడ టోటల్గా ప్రజెంట్ అయిన వాళ్ళు 115,028 మంది, ఆబ్సెంట్ అయిన వాళ్ళు 38,724 మంది. ఇక ఓవరాల్గా పేపర్ వైజ్గా చూస్తే పేపర్ 1లో 50,113 మందిని అప్లై చేసిండ్రు, 36,129 మంది ప్రజెంట్ అయ్యారు, 13,984 మంది అబ్సెంట్ అయ్యారు, 72.10% అటెండెన్స్. ఇక సెకండ్ పేపర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ చూస్తే 58,675 మంది అప్లై చేస్తే 44,128 మంది ప్రజెంట్ అయ్యారు, 14,547 మంది అబ్సెంట్ అయ్యారు, 75.21%. సెకండ్ పేపర్ సోషల్లో 44,964 మంది అప్లై చేస్తే 34,771 మంది ప్రజెంట్ అయ్యారు, 10,193 మంది అబ్సెంట్ అయ్యారు, 77.33% ప్రజెంట్ అయ్యారు. ఇక టోటల్గా ఓవరాల్గా 153,752 మంది అప్లికేషన్ చేసిన వాళ్ళు, 115,028 మంది ప్రజెంట్ అయ్యారు, 38,724 మంది అబ్సెంట్ అయ్యారు. టోటల్గా మనకు ప్రజెంట్ అయిన వాళ్ళు 74.81%. ఇక మొత్తంగా మనకు ప్రిలిమినరీ కీ కావచ్చు, ఇనిషియల్ కీ, రెస్పాన్స్ షీట్స్ అనేది ఈ నెల 30 తారీఖు లేకపోతే 29 తారీఖు రోజు ఇచ్చి ఆ తర్వాత ఒక 2 days నుంచి 3 days వరకు ఆబ్జెక్షన్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు. ఆ తర్వాత ఫైనల్ కీతో పాటు రిజల్ట్ ఇస్తారు. ఇది మనకు యాక్చువల్లీ నోటిఫికేషన్ ప్రకారం అయితే జూలై 28 నుంచి 30 తారీఖు వరకు
దానికి సంబంధించిన రిజల్ట్స్ ఇస్తామన్నారు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మనకి ఎగ్జామ్స్ 15వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు అనుకున్నారు, కానీ మనకి 22కి అయిపోయినాయి, 8 రోజుల ముందు అయిపోయినాయి. కాబట్టి రిజల్ట్ కూడా మనకు ముందు వచ్చే అవకాశం అయితే ఉంది. జూలై 15 నుంచి 20 మధ్యన ఎగ్జామ్, దీనికి సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. థ్యాంక్ యూ.